అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకే వచ్చేసాము. 'కావ్య, ఊహ అండ్ లిపి' అండ్ ఈరోజు ఒక కొత్త మూవీ గురించి మాట్లాడబోతున్నాము. ఈ మూవీ పేరు 'మహారాజా'. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు విజయ్ సేతుపతి అండ్ అనురాగ్ కశ్యప్. ఇందులో ఈ మూవీని డైరెక్ట్ చేసింది అండ్ రైటర్ కూడా రాసింది నిథిలన్ స్వామినాథన్. అండ్ ఇది ఒక రివెంజ్ డ్రామా అనొచ్చు, లేదంటే ఒక థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. సో కావ్య, లిపి, ఫస్ట్ లిపితో స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు చూస్తావు సినిమా? ఎలా నచ్చింది? ఇవాళే చూసాను అండ్ బానే ఉంది. ఓకే. సో నేను కావ్య మా వెకేషన్ పైన నేను హ్యూస్టన్కి వెళ్ళాను. సో నేను కావ్య మా పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ కలిసి చూసాము ఈ సినిమా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. నచ్చింది. చాలా కొన్ని లూప్ హోల్స్, ప్లాట్ హోల్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా నచ్చింది నాకు. అగ్రీ. చాలా బాగుంటుంది సినిమా. చాలా వెరైటీ, డిఫరెంట్ సినిమా. సో స్టార్టింగ్ లో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, కాకపోతే వెళ్తూ వెళ్తూ ఉంటే స్టోరీ చాలా బాగుంటుంది. ఆ లాస్ట్ ట్విస్ట్ మనం చెప్పకూడదు, కానీ చెప్తే డిస్క్లైమర్, ఎవరైనా చూడకపోతే చూడాలనుకుంటే చూడకండి ఇది. ఆ లాస్ట్ ట్విస్ట్ మాత్రం అసలు అల్టిమేట్ ట్విస్ట్. అవును, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ ట్విస్ట్ ని. యా. సో ఇందులో ఫస్ట్ ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. సో ఇది విజయ్ సేతుపతి లీడ్ యాక్టర్ గా యాక్ట్ చేసిన 50th మూవీ. ఓ వావ్. ఓకే. అండ్ ఇది ఒరిజినల్లీ తమిళ్ మూవీస్. మనం చూసింది ఆబ్వియస్లీ తెలుగు వర్షన్, బట్ ఇది తమిళ్ మూవీ. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, సేమ్ ఇదే మూవీని హిందీలో తీయబోతున్నారు. దీనికి రైట్స్ ఆమిర్ ఖాన్ కొనుక్కున్నారు. సో ఆమిర్ ఖాన్ విజయ్ సేతుపతి రోల్ చేద్దాం అనుకుంటున్నారు. సమ్ క్యూరియస్, ఆ విలన్ రోల్ ఎవరు చేస్తారు? బట్ ఈ మధ్య అవసరమా చెప్పు? బికాస్ ఆల్రెడీ మనకి ప్రైమ్ లో రిలీజ్ అయింది అంటే తెలుగులో చూడొచ్చు, హిందీలో చూడొచ్చు, తమిళ్లో చూడొచ్చు, అన్నిట్లో చూడొచ్చు. మళ్ళీ దీన్ని రీమేక్ చేసి మళ్ళీ హిందీలో చేయడం ఇప్పుడు వేస్ట్. ఒకప్పుడు ఓకే, బికాస్ ఒకప్పుడు తెలుగు మూవీస్ హిందీ వాళ్ళు చూసేవాళ్ళు కాదు కాబట్టి అనుకోవచ్చు. బట్ ఇప్పుడు రీమేక్ ఎందుకో నాకు అర్థం ఐ కావట్లేదు. ఫుల్లీ అగ్రీ. దృశ్యం గుర్తుందా? దృశ్యం తెలుగు వర్షన్, తమిళ వర్షన్, ఇంకా హిందీ వర్షన్. ఈ సినిమాలన్నీ ఓటీటీ వచ్చినప్పుడు మలయాళం కూడా డబ్బింగ్ ఫస్ట్ చేస్తారు. మలయాళం వర్షన్. ఓకే. యా, అగ్రీ అమ్లో. యా. ఇది పాన్ ఇండియా మూవీ కాదా? పాన్ ఇండియానే. కాదు కాదు, తమిళ మూవీ కదా. పాన్ ఇండియాకి డిఫరెన్స్ ఏంటి? డబ్బింగ్ అయితే ఉంటుంది, హిందీ డబ్బింగ్ అయితే ఉంటుంది. పాన్ ఇండియా అంటే యాక్టర్స్ హిందీలో యాక్ట్ చేసే వాళ్ళు, తెలుగులో యాక్ట్ చేసే వాళ్ళు అందరూ కంబైన్డ్ గా అలా కలిసి యాక్ట్ డెఫినేషన్. చేస్తారు అని ఓకే ఓకే అనుకుంటున్నా. యా. ఓకే ఓకే. నేను ఇంకా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసే సినిమాని పాన్ ఇండియా అంటారేమో అనుకున్నా. ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. కాదనుకుంటా బికాస్ అన్ని మూవీస్ ఎప్పటి నుంచో డబ్బింగ్ అవుతూ ఉంటాయి వేరే Yeah. లాంగ్వేజెస్ లో. ఒకప్పుడు అంటే అనుకోవచ్చు, గజనీని ఆమిర్ ఖాన్ చేశారు. అప్పట్లో ఇలా డబ్బింగ్ ఉండేది కాదు, ఓటీటీలో వచ్చేది కాదు. ఇప్పుడైతే ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆడియో వచ్చేస్తుంది. అవును. సో యా, ఐ అగ్రీ విత్ యూ. అవసరం లేదు. యా. బట్ మూవీకి వస్తే చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్న మూవీ కదా. ఎక్కువ ఏం హైప్ ఉండదు, చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది అంతా. యా, రియాలిటీకి దగ్గర ఉన్న మూవీ. కానీ నేను యాక్చువల్లీ ఉత్త ట్రైలర్ చూసాను ఈరోజు. నాకు గుర్తొచ్చింది ఏంటంటే చాలా వైలెన్స్ ఉంటుంది ఈ మూవీలో. అన్నెసెసరీ అవును. పోలీసులు కొట్టడము అవును. అండ్ ఆ అబ్బాయిని కొట్టడము, చాలా అంత వైలెన్స్. చిన్నపిల్లలు చూడలేని మూవీ, ఫ్యామిలీ చూడలేని మూవీ అండ్ అంత కొంచెం వైలెన్స్ మూవీ. అదొక్కటే కొంచెం నెగిటివ్ అనిపించింది నాకు మూవీలో. యా, అగ్రీ. వీళ్ళు దొంగతనానికి వెళ్ళినప్పుడు కూడా అలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధించి వేధించి చంపుతారు కదా, అది కూడా నాకు నచ్చలేదు. యా. నాకు నచ్చింది ఒక పాయింట్, ఎంత కొట్టినా కూడా ఇన్ ది ఎండ్ మంచిగా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతీఫా. యా, అంతే ప్రిటీ మచ్. అదే ఫస్ట్ లో ఒక థీఫ్ ని కొడుతూ ఉంటాడు కదా, ఒక దొంగ అబ్బాయి ఉంటాడు, అబ్బాయిని కొడుతూ ఉంటాడు. థీఫ్ అండ్ ఇతను కూడా టువర్డ్స్ ది ఎండ్ అతను ఫుల్ కొడతాడు. ఇతను మాత్రం వాళ్ళ డాటర్ రాగానే లేచి వెళ్ళిపోతాడు నడుచుకుంటూ. ఓకే ఓకే, ఎండింగ్ చెప్తుంది. ఓకే, అర్థమైంది. అనురాగ్ కశ్యప్ కొడతాడు కదా ఎండ్ లో, ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు ఎండ్ లో ఒక బిల్డింగ్ పైన.
వినిపించట్లేదు మళ్ళీ చెప్పు. అనురాగ్ కశ్యప్ వెళ్ళిపోతాడు కదా. యా లేపి నీకు వినిపిస్తుంది అక్క కొంత సరిగ్గా. సరిగా వినిపించట్లేదు కానీ అనురాగ్ కశ్యప్ లేచి నడుచుకుంటూ వెళ్ళడం కాదు. విజయ్ సేతుపతిని అంత కొట్టినా కూడా లేచి నార్మల్ గా ఏం కానట్లే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆటోకి వెళ్ళిపోతాడు కదా, నీకు గుర్తులేదా అక్క? అదా ఓకే ఓకే. నేను ఇంకా అంటే కుంటుకుంటూ వెళ్తాడులే. యా ఆ థీఫ్ మాత్రం ఎంత కొట్టినా జోక్స్ వేస్తూ ఉంటాడు లేచి. బట్ అదే Yeah. వైలెన్స్ ఒకటే కొంచెం ఎక్కువ అనిపించింది మూవీలో. యా మేబీ రియాలిటీ ఏమో నాకు తెలీదు, అంత కొడతారేమో పోలీసులు. బట్ నాకు మాత్రం కొంచెం అంత ఎక్కువ వైలెన్స్ ప్లస్ ఫస్ట్ ఒక అబ్బాయి ఆ పొలిటీషియన్ వచ్చి నా వాచ్ రింగ్ ఏదో కాజేస్తారని చెప్పి వచ్చి కొడతాడు ఇంకొక అబ్బాయిని, అవును అదేంటి సేల్స్ పర్సన్ ని. అవును. సో అదంతా నాకు వైలెన్స్ అనిపించింది. సో ఎనీవే, సో యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే కాదు స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే. నాకు ఇందులో ఇంకొక నచ్చింది ఏంటంటే పోలీసులు ఆఖరికి మంచి వాళ్ళలాగా అనిపిస్తారు. అవును. మనం ఇనిషియల్లీ వాళ్ళు చాలా కరప్ట్ పోలీస్ అలా చూపిస్తారు. కాకపోతే అది కూడా ఒక ఆర్టిస్ట్ కూడా నచ్చింది. ఆల్ ఆఫ్ అ సడన్ పోలీస్ వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు, ఆ అబ్బాయిని గో టేక్ రివెంజ్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. యా కొంచెం సెన్సిబుల్ పోలీస్ మ్మ్. లాస్ట్ లో, మానవత్వం నాకు ఉన్న పోలీసులు. అది పాజిటివిటీ అయితే నాకు నచ్చని ఒక పాయింట్, వాళ్ళ డాటర్ కి సారీ చెప్పలేదని చెప్పేసి అంత గోల చేస్తాడు కదా స్కూల్లో. అవును. యా అది నాకు అది ఎక్స్ట్రీమ్. యా యా కొంచెం వెరీ అన్రియలిస్టిక్. ఓవర్ ఎగ్జాజరేట్ చేసినట్టున్నాడు అతని క్యారెక్టర్ ని చూపించడానికి. రియల్ లైఫ్ లో టీసీ పంపించేస్తారు, ఇట్లాంటి పేరెంట్స్ ఉన్న పీపుల్ మాకు వద్దు అని. అవును అగ్రీ. ట్రూ ట్రూ. మనం ఏమనుకుంటాం అతను నిజమైన డాటర్ అంటే పాపం బతికింది కాబట్టి ఇలా చూసుకుంటాం. లాస్ట్ లో మనకు తెలిసిన ట్విస్ట్ ప్రకారం అతని డాటర్ కాదు కదా. సో దానికి మళ్ళీ వెనకాలకి వెళ్తే అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఓన్ డాటర్ ఉంటే అలా ఉన్నా ఓకే, కాకపోతే ఓన్ డాటర్ కూడా కాదు. దానికి నేను వదిలిపెట్టని చెప్పి సారీ చెప్పు అలా చేయాల్సిన అవసరం లేదు. యా ఓన్ డాటర్ అంటే కూడా కొంచెం అనుకోవచ్చు. మేబీ ఓన్ డాటర్ కంటే ఇంకా ఎక్కువ బాగా చూసుకుంటున్నాడేమో పెంచినాడు కదా. ఏమో జస్ట్ ఓవర్ యాక్షన్ అని అడిగితే. యా కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చేశారు అతని క్యారెక్టర్. కానీ విజయ్ సేతుపతి అండ్ అనురాగ్ కశ్యప్ కొంచెం సిమిలర్ రోల్స్. ఒకళ్ళు మంచి వాళ్ళు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు కదా. అనురాగ్ కశ్యప్ ఏదో కొంచెం బార్బర్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి ప్లస్ కానీ ఫ్యామిలీ అంటే బార్బర్ చాలా షాప్ ఇష్టం. కాదు, ఏదో ఎలక్ట్రికల్ వైర్ షాప్. ఆహా, విజయ్ సేతుపతి బార్బర్ కదా. ఇందాక అనురాగ్ కశ్యప్ అన్నావు. కాదు కాదు, విజయ్ సేతుపతి Yeah. బార్బర్ షాప్ లో పనిచేస్తూ బార్బర్ అన్నమాట. అండ్ సెలాన్ లో పనిచేస్తూ ఒక ఫ్యామిలీ అంటే ఇష్టము, ఫ్యామిలీ పైన అలా ఉంటాడు. సో అనురాగ్ కశ్యప్ కూడా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ వైఫ్ కూతురు అంటే చాలా ఇష్టము. కానీ అతను నెగిటివ్ ప్రొఫెషన్ కి వెళ్తాడు. అతను ఈ అబ్బాయి నన్ను పట్టించాడని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి జైల్లో అంతా కూర్చుని బయటకు వచ్చిన తర్వాత రివెంజ్ తీసుకుంటాడు. ఈ అనురాగ్ కశ్యప్ కూడా అలానే సారీ ఈ విజయ్ సేతుపతి కూడా అలానే రివెంజ్ తీసుకుంటాడు. సో ఇద్దరు కొంచెం నాకు సిమిలర్ క్యారెక్టర్స్, కానీ కొన్ని నాకు సిమిలర్ అనిపించలేదు. యాక్చువల్లీ డిఫరెంట్ క్యారెక్టర్. వాళ్ళ ఇద్దరు ఉన్న కామన్ పాయింట్ ఉత్త ఫ్యామిలీని ప్రేమించడం, అంతకంటే ఇంకేం లేదు. రివెంజ్ కూడా ఇద్దరికి చాలా ఏమంటారు. యా ఓకే. యా వాళ్ళ డాటర్కి అలా అయినప్పుడు రివెంజ్ తీసుకొని ట్రై చేస్తారు. కరెక్ట్. ఏదో ఆలోచించాను ఒక నెగటివ్ పాయింట్, ఒక లూప్ హోల్ యాక్చువల్లీ, ఒక కన్ఫ్యూజన్ పాయింట్. అది నువ్వు నేను చూసాం కాబట్టి మనం చెప్పొచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మధ్యలో, ఏది పాస్ట్ టెన్స్ ఏది ప్రెసెంట్ టెన్స్, ఏది స్టోరీ ఏది అది కొంచెం ఓల్డ్ సేతుపతి ఒక రకంగా, యంగ్ సేతుపతి ఒక రకంగా చూపిస్తుంటే బాగుండేది. లైక్ గడ్డము ఏదో నాకు అనిపించలేదు కొంచెం. అవును కరెక్ట్ చెప్పావు, కాకపోతే మనకైనా కన్ఫ్యూజ్ అయ్యాం. యా నాకేం కన్ఫ్యూజన్ అనిపించలేదు టు బి ఆనెస్ట్. ఓకే లిపి మేమందరం కలిసి చూస్తే నాకు కన్ఫ్యూజన్ అనిపించలేదు, నేను ఫాలో అయ్యాను. కానీ అమ్మ కన్ఫ్యూజ్ చేసింది, అమ్మకి కన్ఫ్యూజన్ వచ్చింది, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది. అమ్మ మమ్మల్ని అక్కడి కన్ఫ్యూజ్ చేసింది. నేను చెప్తుంటే వినిపించుకోలేదు ఇద్దరు. బట్ నేను వినిపించుకున్నా. కానీ నువ్వు చెప్పినట్టు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఆ టైమ్ లైన్స్ ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని చెప్పి. సో అవును, స్క్రీన్ ప్లే బాగుంది కానీ మరీ కొంచెం బాగాలేదు. కొంచెం క్లియర్ గా చూపిస్తే బాగుండేది. అంటే చాలా కాంప్లికేటెడ్ గా తీశారు. సింపుల్ గా తీయాల్సిన మూవీని కాంప్లికేటెడ్ గా తీశారు. బట్ అందుకే ఆ మూవీలో అంత గ్రేట్నెస్ వచ్చింది, అలా కాంప్లికేట్ చేసినందుకు.
అది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే నాకు ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఇదొకటి నెగటివ్. ఇంకొక నెగటివ్ కాదు, ఇంకొక పాజిటివ్. వాళ్ళ డాటర్ బతకటం, అది నాకు పాజిటివ్ అనిపించింది. నయం. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఫోన్లే ఎలాగైనా బతికింది పాపం అనుకుంటాము, కానీ లాస్ట్ లో తెలుస్తుంది ఆ అమ్మాయి చాలా కీ ఇంగ్రీడియంట్ ఆ మూవీ ఎండ్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి చూపిస్తారు కదా, వీపు పైన దెబ్బ తగిలితే అనురాగ్ కశ్యప్ ఆయింట్మెంట్ పూస్తుంటాడు చిన్నప్పుడు. సో అది కూడా అంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది లాస్ట్ లో. అవును. యా. అండ్ దెన్ లాస్ట్ అన్నావు కాబట్టి కింద పడిపోవడము, ఆ బ్లడ్ ఫ్లో అవ్వడము, ఫుట్ ప్రింట్, ఏమంటారు, ఆన్ వన్ సైడ్ కొంచెం ఓకే టచింగ్, కాకపోతే ఆన్ ది అదర్ సైడ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. యా, డ్రమాటిక్. యా. వెరీ డ్రామాటిక్. ట్రూ. ఆబ్వియస్లీ ఆ ఫుట్ ప్రింట్స్ చూపించగానే అర్థమైపోతుంది మనకి అవును. ఏదో ఏదో జరుగుతుందని. యా, ఈ ప్రెడిక్టబుల్. మూవీ చూస్తే మనకి చాలా కోపం వస్తుంది కదా ఈ క్యారెక్టర్స్ పైన. ఎందుకంటే లాస్ట్ వాడిని చంపుతుంటూ కొడతాడు చూడు, ఎంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుందో మనకి అవును. ఆ విలన్స్ ని ముగ్గురు. అవును. అవును. యా, యా. చాలా చెడ్డవాళ్ళు. అవును. యా. నాకు ఒకటి అర్థం కాలేదు యాక్చువల్లీ, కొన్ని అర్థం కాని పాయింట్స్ చెప్తాను. సో ఒకటి ఏంటంటే వాళ్ళ డాటర్కి అలా రేప్ అయ్యేది హాస్పిటల్లో ఉంటుంది కదా, చావు బతుకుల మధ్య. ఈ అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయిని వదిలేసి ఉత్త పోలీస్ వెనకాల తిరుగుతూ ఉంటాడు? వాళ్ళ టీచర్ చూసుకుంటుంటుంది కదా, వాళ్ళ టీచరు ఇంకొక వాళ్ళ ఫాదర్ ఎవరో ఇద్దరు చూసుకుంటుంటారు. తను చెప్తున్నా కదా, నాకు ఒక్కసారి మాట్లాడాలని ఉంది, ఒక్కసారి. అది నాకు అర్థం కాలేదు, ఎందుకు మాట్లాడాలి. నాకు అది ఇంకొక పాయింట్. Yeah. నాకు ఆ సో అమ్మాయి- యూజువల్లీ అలా ట్రామటైజ్ అయిపోయి వాళ్ళని చూడము, వాళ్ళ 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 Yeah. అలా అలా అవుతారు. కానీ వెళ్ళి ఏమైనా మాట్లాడిందంటే ఏం మాట్లాడదు. ఓ చూడాలని ఉంది, చూద్దామని అనుకున్నాను అని చెప్తుంది. Yeah. కానీ ఆల్రెడీ చూసే ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురిని. I don't know. అది నాకు వెరైటీగా అనిపించింది. అంత అంత చిన్న పిల్లకి అలా ఎందుకు అనిపించింది దాన్ని. యా, ఎగ్జాక్ట్లీ. ఈ మూవీకి కరెక్ట్ ఎండింగ్ కోసం చేసినట్టు అనిపించింది, కానీ రియాలిటీలో అలా ఎవరు రియాలిటీలో చంపేనా అలా అంటారు, కానీ నేను మాట్లాడతానా కలిపి అన్నారు. అదే కదా, నేను చూడాలి అలా అనరు. ఆల్రెడీ చూసే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎందుకు చూడము? వాళ్ళు దేవుళ్ళు ఏంటి చూస్తే పుణ్యం రావడానికి? సో అదే కదా. నాకు అది ఇంకొక పాయింట్ నాకు అర్థం కాలేంది. ఇంకొకటి అర్థం కాలేంది కాదు, క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రాష్ కానీ నిజంగానే ఎత్తుకెళ్ళరు కదా లక్ష్మిని. బతకలేరు. అసలు లక్ష్మి ఉందా నిజంగానే? ఉంది కదా, లక్ష్మితోటే బతుకుతుంది కదా. లక్ష్మితోనే బ్రతుకుతుంది, కానీ లక్ష్మిని ఎత్తుకెళ్ళరు. ఎతకలరు. ఓకే ఓకే. యా. మరి అదే నాకు అర్థం కాలేదు. మరి పోలీసులు ట్రాష్ క్యాన్ అంటే అంత సీరియస్ గా తీసుకోరు కదా మళ్ళీ అలాంటప్పుడు. అవును, నాకు అర్థం కాలేదు. ట్రాష్ క్యాన్ ఎందుకు వెళ్తాడు? డాటర్ ని ఇలా రేప్ చేస్తారు, వెతకండి అని చెప్పొచ్చు కదా. ఓ నాకు అర్థమైంది, ఎందుకంటే ఇన్సైడ్ మోల్ ఎవరో ఉన్నారు కదా, అతను వాళ్ళు యూజ్ చేసుకునే ఒక ఆయన వల్లనే అయింది అని చెప్తారు కదా. అవును, అందుకనేమో. సో వేరే స్టోరీ చెప్పడానిక. యా, నాకు ఆ పాయింట్ కూడా అంతేం నచ్చలేదు. లక్ష్మి తోటి లింక్ పెట్టి నాకేం నచ్చలేదు. యా, ఏమైనా లిపి పాయింట్? ఐ అగ్రీ. మరి ట్రాష్ క్యాన్ అది వీక్ పాయింట్. యా, ఏమో మేబీ ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తే ఏమైనా అర్థం అవ్వాలేమో మనకి, నాకైతే అర్థం కాలేదు. సో ఇంకొక రకంగా ఇంటెలిజెంట్ గా కాప్స్ కనిపెట్టచ్చేమో అనుకున్నాను. కాకపోతే ఇంకొక పాయింట్ ట్రాష్ క్యాన్ బదులు ఇంకేమైనా అడగచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐరన్ ఒక ఇంపార్టెంట్ పోర్ట్రేట్ పోయిందో, ఫోటో పోయిందో, లేకపోతే శిల్పం పోయిందో, ఏదో అనొచ్చు కదా. ట్రాష్ క్యాన్ అంటే ఎవరు సీరియస్ గా తీసుకోరు కదా, అయినా కూడా ట్రాష్ క్యాన్ ఎందుకు పెట్టారు అని చెప్పి చాలా టైం అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్ లో, ట్రాష్ క్యాన్ అని. కనీసం ఒక 30 minutes వేస్ట్ అయింది కదా దాంతో. యా, ఎందుకంటే ఇనిషియల్ వెళ్తే నవ్వుతారు, తర్వాత పడిపోయి ఇల్లు కూలిపోతుంది మొత్తం, పాము వస్తుంది, పాముని తీసుకెళ్తాడు బయటికి, సో అంతా వేస్ట్. ఆ పాము ఓకే లిపి వద్దు మాట్లాడండి, లిపి పాములు అంటే అలర్జీ కదా. బట్ నాకు అదే అర్థం కాలేదు, ఆ ట్రాష్ క్యాన్ ఎందుకు చెప్తాడు అని. యా, ఆ డొక్కు ట్రాష్ క్యాన్ గురించి చెప్పేసిన తర్వాత అయిపోయిన తర్వాతనే అప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ కొంచెము మూవీ కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. అవును, అప్పటిదాకా కొంచెం బోర్ కొడుతుంది ట్రాష్ క్యాన్ కూరకి. అగ్రీ, ఫుల్లీ అగ్రీ. ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకుందామా? సో ఆబ్వియస్లీ అనురాగ్ కశ్యప్
చాలా 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 బాగా యాక్టింగ్ చేశాడు. నేను నేను అనురాగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కశ్యప్ మూవీస్ ఏం చూడలేదు యాక్చువల్లీ ముందు. హిందీ మూవీస్. కాదు కాదు, ఓకే హిందీ మూవీస్ ఓకే, తమిళ్లో కూడా చేశాడు కొన్ని 3 ఓకే, అది నాకు మూవీస్. తెలియదు. హిందీ మూవీలు చాలా చేశాడు కానీ నెక్స్ట్ ముందు రామ్ గోపాల్ వర్మకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. సత్య మూవీకి అతను అసిస్టెంట్ డైరెక్టర్. యా, బట్ యా చాలా మూవీస్ చేశాడు. కాకపోతే తెలుగులో ఏం తెలియదు అనుకుంటా, అన్ని హిందీనే. తమిళ్ నాకు తెలియదు. యా తమిళ్లో కూడా 3 చేశాడు. నేనేమి చూడలేదు అనుకుంటా యాక్చువల్లీ. అక్కడ చూసినట్టున్నా ఏదో డొక్కు మూవీ ఏకే వర్సెస్ ఏకే అని చెప్పి, అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్, దాంట్లో ఈ అబ్బాయి అనుకుంటా. కానీ ఆ మూవీ అంత బాగుండదు. ఓకే. బట్ యా చాలా బాగా యాక్ట్ చేశాడు అనురాగ్ కశ్యప్. యా, యా విజయ్ సేతుపతి గురించి చెప్పక్కర్లేదు. అది అన్నిట్లో 1 రూపీ ఇస్తే 2 రూపీస్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో అతని గురించి ఏం చెప్పక్కర్లేదు, ఎప్పుడూ చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. అంటే అది నువ్వు పాజిటివ్గా చెప్పావా లేదా సర్కాస్టిక్గా చెప్పావా? ఏదో ఉంటుంది అబ్బాయి, నాకు అది నచ్చదు. చాలా ఎక్కువ యాక్టింగ్ చేసేస్తాడు, అది నాకు నచ్చదు. నువ్వు ఏమేమి మూవీస్ చూస్తున్నావు? ఇది నేను ఫస్ట్ మూవీ చూసింది. లిపి నేను ఒక సినిమా చూసాం, కట్రీనా కేఫ్, ఇంకా ఈ అబ్బాయి చూసావా? ఓ చూడలేదు. అందులో తర్వాత ఇంకొక సినిమా, హిందీ మూవీ అది. హిందీ మూవీ, ఓకే. థ్రిల్లర్ అది కూడా. అండ్ ఇంకొక చాలా మూవీస్ చూసాను. ఇంకొక దాంట్లో విలన్ ఉంటాడు, ఓల్డ్ ఉంటాడు. అదే సినిమా నాకు గుర్తులేదు. యా, చాలా సినిమాలు చూసా. ఓకే. తర్వాత మణిరత్న మూవీస్ లో కొన్ని మూవీస్ లో ఉన్నాడు. సో అవునా? యా, ఓకే. ఓకే. నేను యాక్చువల్లీ చూడాలి ఈ అబ్బాయి ఏమేమి మూవీస్ చేస్తాడు. బట్ మనం ఒక ఐస్ క్రీమ్ 2 అని మూవీ చూసాం, గుర్తుందా? నెట్ఫ్లిక్స్ లో. నువ్వు ఉన్నావా? నువ్వు లేవనుకుంటా, హర్ని వాళ్ళతో చూసినట్లున్నా. ఐస్ క్రీమ్ 2 అని ఉంటే హారర్ మూవీ అని పెట్టుకున్నాం. అందులో కూడా ఇందులో ఇతనే ఉన్నాడు. హారర్ కాదు, థ్రిల్లర్. ఓకే. Yeah. సో బట్ యాక్షన్ చాలా బాగా చేస్తాడు. ఆబ్వియస్లీ హీరోయిన్స్ కి, ఆ టీచర్ అమ్మాయికి, వీళ్ళ వైఫ్ కి, వాళ్ళ వైఫ్ కి పెద్ద- 3 క్యారెక్టర్స్, ముగ్గురు అమ్మాయిలకి ఎలాంటి కొంచెమే Role. రోల్ ఉంది. యా యా, సో ఎక్కువ ఇద్దరి మధ్యనే. ఈ సినిమాలో పాటలు ఉన్నాయా? గుర్తులేదు నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. పాటలు ఉన్నాయా లిపి? ఈ రోజు ఫ్రెష్ గా చూసావు? గుర్తులేదు. లేవనుకుంటా. ఉన్నా కూడా పాట మేబీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయి ఉంటుంది. Yeah. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటా. యా యా. అండ్ ఇంకొక క్వశ్చన్ నాకు, విజయ్ సేతుపతి నిజంగా పట్టించాడా లేదా ఎవరిని? అనురాగ్ కశ్యప్ ని పోలీసులతోటి? పట్టిలే కదా. చచ్చిపోయాడు నాకు కదా. నాకు అనిపించడం నిజంగా పట్టించలేదు, తను అనుకుంటాడు పట్టించాడని. కోఇన్సిడెన్స్ కదా, అయితే కలిసి రావడము. ఫస్ట్ టైం లేదు, పట్టించలేదు. ఆల్రెడీ నేను చెప్పాను. అప్పుడు నార్మల్ గా అది ఆ గాజులా గొలుసా ఏదో గొలుసు. యా, ఆ గొలుసు ఇవ్వడానికి వెళ్తాడు అంతే. కానీ వినడు. వినకపోయినా కూడా విన్నాడేమో అని అనుకుంటాడు. రాంగ్ టైం, రాంగ్ స్పాట్. సో యా. అలా వెళ్తే అప్పుడే అరెస్ట్ చేయడానికి వస్తారు. యాక్చువల్లీ పాపం పోలీస్ తోటే వస్తాడు. అవును. సో అందుకనే ఆ అబ్బాయి అనుకుంటాడు. యా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పాపం అంతా మొత్తం మిస్అండర్స్టాండింగ్ మూలంగానే మొత్తం అంతా మూవీ అంతా. కానీ చాలా మంచి ఆయన. వాళ్ళ డాటర్ చచ్చిపోతే ఇంకెవరో దొరికిన డాటర్ని పెంచుకుంటాడు బాగా. అందులో చాలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ, చాలా ఎక్కువ ప్రేమగా నా డాటర్ కి సారీ చెప్పాలి అనుకుంటూ. అవును Yeah. అవును. అని ఇంకొకటి చూపిస్తారు, ముందు చిన్నప్పుడు ఉన్నప్పుడు బార్బర్ షాప్ లో పని చేసేవాడు, పెద్ద బార్బర్ షాప్ ఓన్ చేస్తాడు. అవును. అది కూడా చూపిస్తారు, ఎవల్యూషన్. యా దాంట్లో ఎవరో డైరెక్టర్ పనిచేస్తూ ఉంటాడు కదా. భారతీ రాజా. యా యా, అతనే ఫాదర్ అనుకుంటా. అతని ఫాదరా? కాదు, ఓనరా? ఊరికే పనిచేసేవాడు. ఎందుకంటే హాస్పిటల్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు వెళ్ళి చంపేయాలి, నువ్వు ఒక ఫాదర్ అయితే నేను ఊరుకోలేను అంటారు చూడ. ఉత్త ఉత్త వాళ్ళ బార్బర్ షాప్ లో పనిచేసే, సలూన్ లో పనిచేసేవాడు అంతే. ఓకే. ఏమైనా పాయింట్స్ ఈ మూవీ గురించి? యాక్చువల్లీ పాయింట్స్ ఏం లేవు, అవును, ఎక్కువ ఏం లేవు. సీరియస్ మూవీ. కాకపోతే అక్క చెప్పినట్లు ఇలా ఏమంటారు, తెచ్చుకుంది ఫుల్ ప్రేమగా పెంచుకుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ ఆర్ ఈక్వల్ టైప్స్. యా. యా ఇంకోటి గోల్డ్ చైన్ ఇవ్వడానికి అనేసి ఫ్యామిలీ మొత్తం పట్టుకుని వెళ్తాడు కదా. ఫ్యామిలీ మొత్తం పట్టుకెళ్ళడం ఎందుకో నాకు అదొకటి అర్థం కాలేదు. ఎవరిని? అదే వాళ్ళ వైఫ్ ని పిల్లల్ని కూడా తీసుకొస్తారు కదా.
అదే వాళ్ళ పిల్ల సెలెక్ట్ చేసుకుంటుంది కదా అది. యా బట్ స్టిల్ ఉత్త వెళ్ళి ఇచ్చేసేస్తే అయిపోతుంది కానీ ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ముచ్చట్లు పెట్టి కాదు అవన్నీ కాదు, అవసరం లేదు. ఫస్ట్ ఆ అబ్బాయి వెళ్తాడు. వెళ్తే ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం చూస్తాడు కదా. దాని తర్వాత తర్వాత అప్పుడు ఇంకా ఆ అమ్మాయికి ఇవ్వడం, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఏదో డిప్రెషన్ లో ఉంది కదా అప్పుడు. అందుకని దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఇస్తారు. అదే లిపి పాయింట్ ఏంటంటే వైఫ్ ని పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళి వెళ్ళి ఇచ్చేసిస్తే అయిపోయేది కదా అంటుంది. హ్మ్. కానీ మనం బొమ్మలు అవన్నీ వెళ్ళక ముందే వెళ్తాం. కొనక మనం ఇంటికి వెళ్ళక ముందే కొంటాం. మా అబ్బాయి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోపెట్టి అయినా వెళ్ళి కొంటాడు. యా కానీ అది కూడా తను అంటుంది కదా అది వద్దు బికాస్ వేరే ఎవరెవరో మనీ తోటి కొన్నాడు సో నాకు అక్కర్లేదు అంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు బొమ్మను కొన్నా కూడా అది వేరే ఇంకెవరిదో మనీ కదా కాన్సెప్ట్ వైజ్. అది దొంగతనం చేసిన మనీ ఇది గిఫ్ట్. ఓకే. హ్మ్. యాహ్! కానీ అసలు 2 షేడ్స్ అబ్బాయిలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా! నిజం లైఫ్‌లో అలా యా ఉంటదో లేదో. అంత క్రూరమైన ఒక యా అమ్మాయిని, ఒక చిన్న పాపని చంపేస్తాడు అనురాగ్ కశ్యప్. అవును. తింటూ ప్రతి దాంట్లో ఏదో తింటూ ఉంటాడు. చికెన్ బిర్యానీయో అవును, ఏదో ప్రతి తింటూ దాంట్లో వంట ఉంటాడు. చేసుకుంటాడు. అవును. ఆ! కానీ ఇంటికెళ్ళాక మళ్ళీ డిఫరెంట్ లాగా మారిపోతాడు. అవును, సో, వాళ్ళ వైఫ్‌కి అసలు కొంచెం గూడా డౌట్ రాదు. అదే డౌట్ అనిపిస్తుంది. రాకుండా. ఒక పక్కన ఏమో వేరే వాళ్ళతో అంత నీచంగా క్రూరంగా ఉంటాడు, వాళ్ళ వైఫ్ డాటర్ వచ్చేసరికి మాత్రం చాలా ప్రేమగా ఉంటాడు. టూ కంప్లీట్లీ యాహ్! ఆపోజిట్ పర్సనాలిటీస్. యాహ్! మూవీని కొంచెం సీరియస్‌గా ఫాలో అవ్వాలి. లేదంటే ఆ పొలిటీషియన్ ఎవరు వచ్చి ఎందుకు కొట్టాడు? దాని తర్వాత మళ్ళీ అవును, ఈ అబ్బాయి ఎందుకెళ్ళి రివెంజ్ అదేంటి కాన్సన్ట్రేట్ చేయాలి. రెస్టారెంట్‌కెళ్ళి కొడతాడు కదా! ఇంకొక అబ్బాయి. అవును. ఆ అబ్బాయి చచ్చిపోతాడు. ఆ అబ్బాయి చచ్చిపోయినప్పుడు పోలీస్ స్టేషన్‌కొస్తాడు వాళ్ళ ఫ్రెండ్. ఇదంతా మీకు ఐ మీన్ నార్మల్‌గా అర్థం కావాలంటే చాలా కాన్సంట్రేషన్ చాలా తోటి కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే. అవును. చూడాలి. యాహ్! అవును. లేదంటే వీళ్ళందరూ ఎవ్వరు అర్థం కారు. అవును. అమ్మ యాక్చువల్లీ రాసుకుంటూ చూసినట్టుంది. అందుకే అమ్మకి అర్థం కాలేదేమి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మొహాలు కూడా మనకి అందరూ గుర్తుండదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టరేనా, ఎందుకంటే అందరు తమిళ మొహాలు మనకి ఎవరు తెలియదు కదా. హ్మ్. సో గుర్తుపెట్టుకోవాలి క్యారెక్టర్స్ కూడా. అవును. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పక్కన కూర్చుని కనిపించట్లేదు అని చెప్తారు చూడు. అప్పుడు అవును. వెళ్తున్నా ఎవరబ్బా అనుకున్నా, ఓ అతను ఓహ్! రాజ్ అబ్బాయి కదా అని అప్పుడు అర్థమైంది. ఆ! అంత మెమరబుల్ ఫేసెస్ కాదు కదా వాళ్ళవి. యాహ్! ఇంతకీ ఓహ్! ఈ 'గరాజపై' గూడా దొంగే గదా దాంట్లో? ముగ్గురు దొంగలు గరాజ్ అబ్బాయి గదా? కూడా దొంగే. ఓకే. అందరు చెడ్డగానే ఉంటారు. వస్తాడు కళ్ళజోడు తీసుకెళ్లాలని వచ్చి అందరు కొడుతూ ఉంటాడు, నా కళ్ళజోడు తీసుకున్నారు అనుకుంటూ. అవును. అంతా వైలెన్స్ నువ్వు చెప్పినట్లు మూవీ అంతా. హ్మ్. యాహ్! కానీ వాళ్ళని చూడాలని అని అంటుంది కానీ, ఆ అమ్మాయిని రేప్ చేసిన అబ్బాయిని చంపేస్తాడు గదా! అవును. చూడలేదా? ఉత్త అవును. చూసేదే ఇంకొక అబ్బాయిని. కరెక్ట్. అనురాగ్ కశ్యప్‌ని. సో, కరెక్ట్. అదొక్కటే ఇందాక మాట్లాడుకున్నట్టు నాకు అర్థం కాలేదసలు. లాస్ట్‌లో ఆ అమ్మాయికి ఎందుకలా చూడాలని అనుకుందో వాళ్ళని. యా. సో, అదే నా పాయింట్స్ ఇంకేం లేదు. కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ. అవును. వేరే పనులు చేయకుండా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వినే మూవీ అయితే అస్సలు గానే గాదు ఇది. ఇది యా. కాన్సంట్రేషన్‌తో చూసిన మూవీ. అండ్ ఒకసారి చూసిన తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ చూడలేము. అవును. ఆల్రెడీ మనకి 2 ట్విస్ట్‌లు అన్ని ట్విస్ట్‌లు తెలిసిపోయిన తర్వాత మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ దాని పేరేంటి? 'లక్ష్మి' గురించి స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ చూడలేను ఇంకా అవును, ఇంకొకసారి. సెకండ్ సో, టైం చూడలేదు నేను కూడా, నా వల్ల కాదు. యాహ్! సో, వన్ టైమ్ వాచ్ మూవీ. వన్ టైం వాచ్. ఈ మూవీ యాక్చువల్లీ ఆహ్, ఓటీటీలో రిలీజ్ అవ్వకముందు థియేటర్‌లో రిలీజ్ అయింది. అండ్ పెద్ద హిట్. రేపు మూవీ పేరు మహారాజా ఎందుకు కూడా అర్థం కాలేదు. అబ్బాయి పేరు అదని పేరే 'మహారాజా'? నాకు తెలుసు, కాకపోతే ఇంకేం మీనింగ్ లేదు కదా. ఆహా! ఇంకేం లేదు. మ్మ్. 'మహారాజా' యాహ్! సో, బిగ్ హిట్ అయింది. దాని తర్వాత ఓటీటీలో వచ్చింది. ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చాలా పెద్ద హిట్ అయింది యా. ఈ మూవీ. అండ్ సో, అవే నా పాయింట్స్. ఇంకా మనం రేటింగ్‌కెళ్ళొచ్చు అంటే ఐఎండీబీ రేటింగ్ దీనికి 8.6 ఔట్ ఆఫ్ 10. సో, చాలా హై రేటింగ్ ఈ మూవీ. సో, లిపి? నేను మేబీ ఒక 6.5 ఇస్తా. ఓకే. యా. ఓకే. నేను కూడా ఒక 8.5 ఇస్తా. 8.5 ఔట్ ఆఫ్ 10.
సెవెన్ అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. చాలా బాగుంది మూవీ. కాంప్లికేటెడ్ కాకపోతే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మధ్యలో. తర్వాత వైలెన్స్, మెయిన్ రీజన్ వైలెన్స్. నాకు అంత వైలెన్స్ నచ్చదు. సో దానివల్ల చూసిన బాగా తర్వాత ఓ మై గాడ్ ఒక యా కడుపులో ఎలా అనిపిస్తుంది, అవును. ఇలా హ్యాపీ ఫీలింగ్స్ ఉండాలి మన మూవీ అయ్యాక. హ్యాపీ సో మూవీ కాదు అసలు. యా దానివల్ల 7 out of 10. ట్రూ ట్రూ. కొంచెం బోరింగ్ కూడా ఉంటుంది ఇనిషియలీ. సో యా ఇనిషియల్లీ Yeah. కొంచెం బోరింగ్ ఉంటుంది. సో ఎనీవే, సో ఇది మా షార్టెస్ట్ పాడ్కాస్ట్ అనుకుంటాను. బట్ ఈ మూవీ గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఏం లేదు మేము మాట్లాడడానికి. బట్ ఈ మూవీ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లీవ్ సమ్ కామెంట్స్. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ రెస్పాండ్ అవుతాము. సో కామెంట్స్ వదలండి. అండ్ ఇంకేమైనా మూవీ పైన మీకు వీడియో పాడ్కాస్ట్ చూడాలని అనుకుంటే కనుక మా కామెంట్స్లో చెప్పండి. మేము డెఫినెట్లీ ఆ మూవీ టైం కుదుర్చుకుని చూసి చేస్తాము పాడ్కాస్ట్. సో లిపి, కావ్య ఇంకేమైనా ఉన్నాయా క్లోజింగ్ కామెంట్స్? నో? ఓకే. సో అది మా పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేస్తాము. కావ్య, ఊహాన్, లిపి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్. బాయ్.